హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఐపీఓస్ కి డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈవెన్ దో మార్కెట్ లో వాలటిలిటీ, గ్లోబల్ హెడ్ విన్స్, ఫారెన్ ఇన్వెస్టర్ ఫ్లోస్ తగ్గిపోవడం వంటివి ఉన్నా కూడా ఆ విషయాలేంటో తెలుసుకుందాం. రిటైల్ ఇన్వెస్టర్స్ ఐపీఓలలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి అర్బన్ కంపెనీ ఐపీఓ ఆల్రెడీ 9 times సబ్స్క్రైబ్ అయ్యింది. దేవ్ యాక్సిలరేటర్ 16 times సబ్స్క్రైబ్ అయింది. శృంగార్ హౌస్ 8 times వరకు రెండవ రోజు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఐపీఓకి మరింత డిమాండ్ ఉంది. ఉదాహరణకు ఆస్టి సిస్టమ్స్ ఐపీఓ 1077 times సబ్స్క్రైబ్ అయింది. కార్బన్ స్టీల్ ఇంజనీరింగ్ 77 times సబ్స్క్రైబ్ అయింది. ఎయిర్ ఫ్లో ఆయిల్ 22 times డిమాండ్ వచ్చింది. ఈ డేటా చెప్తుంది రిటైల్ ఇన్వెస్టర్ యొక్క ఎంతూసియాజం ఎంత హైలో ఉందో. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్ ఐపీఓస్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిన కారణంగా కొత్త ఐపీఓస్ మిస్ కాకూడదనే భావనతో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫారెన్ ఫ్లోస్ వీక్ అయినా కూడా డొమెస్టిక్ లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇన్వెస్టర్ సెకండరీ మార్కెట్ కన్నా ప్రైమరీ మార్కెట్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఇన్వెస్టర్స్ ఒకే థీమ్ కాదు, మల్టిపుల్ గ్రోత్ స్టోరీ సపోర్ట్ చేస్తున్నారు. అర్బన్ కంపెనీ టెక్ బేస్డ్ కన్స్యూమర్ సర్వీసెస్, దేవ్ యాక్సిలరేటర్ ఇన్నోవేషన్ ఎనాబ్లర్స్, విక్రమ్ ఇంజనీరింగ్ ఈపీసీ కంపెనీస్. అనలిస్ట్ ఏమంటున్నారంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ అని అర్థం కాదు. లిస్టింగ్ డే గెయిన్స్ రావచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో కంపెనీ స్కేల్ అవ్వాలి, ప్రాఫిట్ షో చేయాలి. మార్కెట్ అన్స్టేబుల్ గా ఉన్నా కూడా రిటైల్ ఇన్వెస్టర్ క్రేజ్, లిక్విడిటీ, ఫోమో కారణంగా ఐపీఓస్ కి చాలా డిమాండ్ ఉంది. కానీ సస్టైనబుల్ రిటర్న్స్ కోసం కేర్ఫుల్ గా అనాలిసిస్ చేసి పెట్టుబడి పెట్టాలి అని చెప్తున్నారు.